నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. మరి ఈ యొక్క స్థితిలో నుంచి స్వస్థపరిచినటువంటి దేవుడు మరి ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి అబ్రహాముతో ఏమంటున్నాడంటే, మరి మీరు చూసుకున్నట్లయితే 12వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చూసుకున్నట్లయితే, నీవు లేచి నీ తండ్రి ఇంటిని నీ కలిగినంతటిని విడిచిపెట్టేసి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేసి నేను చూపిస్తున్నటువంటి దేశానికి నడువు అంటున్నాడు. దేవుడు చూపిస్తున్నటువంటి దేశానికి ఆయనని నడవమంటున్నాడు. అక్కడికి నడిచినట్లయితే మరి ఆకాశ నక్షత్రముల వల్ల నేను నీ యొక్క సంతానాన్ని దీవిస్తాను. అంటే మనం దీవించబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ స్టేజ్ నుంచి లేవాలి. రెండోదిగా మనం స్వస్థపరచబడాలి. స్వస్థపరచబడి దేవుడు చెప్పిన మార్గంలో నడవడానికి సిద్ధపడాలి. మూడో లేవడం ఎట్లాంటిదంటే, దేన్నైతే విడిచిపెట్టమంటాడో, దేన్నైతే తృణీకరించమంటాడో